హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యంగ్ బ్లాగర్ సాయి కృష్ణ. ఈరోజు మనం ఈ వీడియోలో సంక్రాంతికి వస్తున్న మూవీ గురించి తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఇప్పుడే ఈ వీడియోని ఫటాఫట్ లైక్ చేసి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఆలస్యం లేకుండా లెట్స్ స్టార్ట్ ద వీడియో. వెంకటేష్ హీరోగా తెరకెక్కిన సినిమా సంక్రాంతికి వస్తున్నాం. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మాణంలో అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్స్ గా నటించగా విటివి గణేష్, ఉపేంద్ర లిమయే, నరేష్, అవసరాల శ్రీనివాస్ పలువురు ముఖ్య పాత్రలు పోషించారు. సంక్రాంతికి వస్తున్నాం సినిమా నేడు జనవరి 14న థియేటర్స్లో రిలీజైంది. కథ: ప్రసిద్ధ టెక్ వ్యవస్థాపకుడు సత్య ఆకెళ్ల, అవసరాల శ్రీనివాస్ యునైటెడ్ స్టేట్స్ నుండి భారతదేశంలోని తెలంగాణకు తిరిగి వస్తాడు. అతను రాగానే కిడ్నాప్ చేయబడతాడు. ముఖ్యమంత్రి కేశవ, నరేష్ రెస్క్యూ మిషన్కు నాయకత్వం వహించడానికి పోలీసు అధికారిని మీనాక్షి చౌదరి ని నియమిస్తాడు. ఈ తీవ్రమైన పరిస్థితిని పరిష్కరించడానికి మీనాక్షి తన మాజీ ప్రియుడు మరియు మాజీ పోలీసు యాదగిరి దామోదర్ రాజు, వెంకటేష్ సహాయం తీసుకుంటుంది. రాజు అయితే తన యాక్షన్ ప్యాక్డ్ జీవితాన్ని విడిచిపెట్టాడు మరియు ఇప్పుడు తన భార్య భాగ్యలక్ష్మి, ఐశ్వర్య రాజేష్ మరియు వారి కుటుంబంతో ఆంధ్రప్రదేశ్లోని రాజమండ్రిలో ప్రశాంతమైన జీవితాన్ని అనుభవిస్తున్నాడు. నిశ్చయించుకున్న మీనాక్షి ఆపరేషన్లో చేరమని రాజును ఒప్పించడానికి రాజమండ్రి వెళుతుంది. అతన్ని మిషన్లోకి తీసుకురావడంలో ఆమె విజయం సాధిస్తుందా? సత్యను ఎందుకు కిడ్నాప్ చేశారు? నేరం వెనుక ఎవరున్నారు? మరి రాజు ఆపరేషన్ని ఎలా నిర్వహిస్తాడు? పెద్ద స్క్రీన్పై సమాధానాలు తెలుసుకోండి. ప్లస్ పాయింట్లు: సినిమాలోని ఒక డైలాగ్ చెప్పినట్లు, వెంకీ ఎప్పుడు ఫ్యామిలీ ఎంటర్టైనర్తో వచ్చినా అది తప్పకుండా హిట్ అవుతుంది. సంక్రాంతికి వస్తున్నామన్న విషయాన్ని మరోసారి రుజువు చేసింది. ప్రేమగల కుటుంబ వ్యక్తిగా, అమాయకమైన భార్యకు శ్రద్ధగల భర్తగా మరియు తెలివైన పోలీసుగా మాజీ ప్రేమికుడిగా వెంకీ మచ్చలేని నటనను ప్రదర్శించాడు. అతని కామెడీ టైమింగ్, ఎమోషనల్ డెప్త్ మరియు ఎంగేజింగ్ డైలాగ్స్ ట్రీట్గా ఉన్నాయి. ఐశ్వర్య రాజేష్ టాలీవుడ్లో తనకు తాజాగా అనిపించే సజీవ పాత్రలో మెరిసింది. ఆమె పాత్ర చాలా మంది వివాహిత మహిళల జీవితాలను ప్రతిబింబిస్తుంది. ఆమె నటనను సాపేక్షంగా చేస్తుంది. మీనాక్షి చౌదరి కూడా తన ఉల్లాసభరితమైన మరియు ఆత్మవిశ్వాసంతో కూడిన పాత్రతో ప్రత్యేకంగా నిలుస్తుంది. ద్వితీయార్ధంలో ఆమె ఐశ్వర్య రాజేష్ని ఆటపట్టించే సన్నివేశాలు మరియు వెంకటేష్తో ఆమె కెమిస్ట్రీ పూర్తిగా ఆనందదాయకంగా ఉన్నాయి. కామెడీ అద్భుతంగా పని చేస్తుంది. నిలకడగా అంతటా నవ్వులు పూయిస్తుంది. ప్రధాన ముగ్గురి మధ్య కుటుంబ క్షణాలు మరియు ఫన్నీ సంఘర్షణలు సహజంగా మరియు సాపేక్షంగా ఉంటాయి. నరేష్, విటివి గణేష్, ఉపేంద్ర లిమాయే, సాయి కుమార్ మరియు చైల్డ్ ఆర్టిస్ట్ విమాలా రేవంత్ వంటి సహాయ నటులు పవన్ సాయి సుభాష్ తెరపై కనిపించినప్పుడల్లా ఆకర్షణ మరియు హాస్యాన్ని జోడిస్తారు. మైనస్ పాయింట్లు: ఈ చిత్రం పూర్తిగా ప్రేక్షకులను అలరించడంపై దృష్టి పెడుతుంది. అది బాగా చేస్తుంది. అయితే కథనం సాధారణమైనది మరియు ఊహించదగినది. పెద్ద ఆశ్చర్యాలు లేదా మలుపులు లేవు. ఇది బాగా తెలిసిన, మంచి అనుభూతిని కలిగించే కథలా అనిపిస్తుంది. కొన్ని పాత్రలకు తగినంత స్క్రీన్ సమయం లేదా డెప్త్ లేనందున పెద్ద తారాగణాన్ని బాగా ఉపయోగించుకోవచ్చు. కామెడీ ఆనందదాయకంగా ఉన్నప్పటికీ వెంకీ అభిమానులు మరికొన్ని అద్భుతమైన క్షణాలను ఆశించి ఉండవచ్చు. సెకండాఫ్ కొంచెం సాగదీసినట్లు అనిపిస్తుంది మరియు కొన్ని సన్నివేశాలు సరదాగా ఆస్వాదించడానికి లాజిక్లను పట్టించుకోవలసి ఉంటుంది.